సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు ప్రతి ఒక్కరికి సాధికారత కావాలి. అది లేని రాష్ట్రం 5 ఏళ్లుగా అధోగతి పాలైపోయి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతూ వచ్చాము. కింద స్థాయి అంటే ఈ రోజు పని చేస్తే గాని పూట గడవని స్థాయి ప్రజల దగ్గర నుంచి కూడా బాగా ఉన్నతంగా ఎంతో డబ్బు సంపాదించిన వ్యక్తుల దాకా కూడా ఎవరి పరిధిలో వాళ్ళు రకరకాలైన ఇబ్బందుల్ని, వేధింపుల్ని చూస్తా వచ్చారు ఈ 5 ఏళ్లలో. ఏ ఒక్క నాయకుడు కూడా ఎలాంటి నిజాయితీ లేకుండా ప్రతి ఒక్కరూ వారి పరిధిలో వాళ్ళు దోచుకుని తింటూ వచ్చారు వైకాపా ప్రభుత్వం వాళ్ళు ఇప్పటిదాకా. వీటన్నిటికీ చెక్ పెట్టాలి, వీటన్నిటిలోంచి బయటపడాలి, రాష్ట్రం ముందు సుభిక్షంగా ఉండాలి అంటే ఖచ్చితంగా కూటమి గెలవాలి, నాయకత్వాన్ని చూడాలి, వాళ్ళ లక్షణాలు చూడాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాజకీయాల్లోకి రావడం లేదు, మనం ఆయనకి పరీక్ష పెట్టి మరి ఆయనకి మనం తీసుకురావడం కోసం కొత్తగా వచ్చిన ఒక్క ఛాన్స్ అని అంటే ఇచ్చి మనం అవకాశం ఇచ్చి నెత్తిని పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి కొత్తైన అవకాశం ఇచ్చాం, కానీ చాలా అధ్వానమైన పరిపాలన ఇప్పుడు దాకా ఆయన తీసుకొచ్చారు రాష్ట్రంలో. పోనీ ఏ ఒక్కడైనా ఆయన నాయకత్వంలో ఒక నాయకుడైనా బాగున్నాడు అంటే యథా రాజా తదా నాయక లాగా ఆయన ఎంత అక్రమాలకు గురి చేశారో ప్రజల్ని, ఆయనకు మించి అక్రమాలు వారి నాయకులందరూ కూడా పాల్పడ్డారు. ఇలాంటి పరిణామంలో ప్రజలు ఎన్నో రకాలైన అరాచకాలకు గురయ్యారు. సంక్షోభంలోకి వెళ్ళిపోయింది ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా కూడా. ఈ పరిస్థితుల నుంచి, స్థితిగతుల నుంచి బయటికి రావాలంటే నిజమైన నిజాయితీ ఉన్న నాయకులు, సమాజ సేవ కోసం నిలబడే వ్యక్తులు ఎంతో అవసరం. అలా మనం చూసుకుంటే ఈ రోజు పార్లమెంటు స్థాయిలో నిజంగా మన సంక్షేమానికి, అభివృద్ధికి ఏదైనా చెయ్యాలి అని ఆయన వారి సంస్థల్ని లేదంటే అంత డబ్బుని వదిలేసి వచ్చారు. అలాగే నేను అన్ని విలాసవంతమైన జీవితాన్ని పక్కన పెట్టి ప్రజాసేవ కోసం ఈ రోజు ఉన్నాను. ఖచ్చితంగా ఒక అవినీతి పరురాలికి, నాలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి ఎలాంటి కంపారిజన్ ఉండదు, ఏ రకమైన సామీప్యం ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రజల కోసం వస్తున్నప్పుడు వారి సమస్యల దృష్టిగా వెళ్తూ ఉన్నప్పుడు నిజంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది అని గమనిస్తున్నప్పుడు చాలా చాలా బాధ వేసింది. అయితే సమయాభావం, లేట్ గా డిక్లేర్ అవ్వడం కావచ్చు, మరి ఏదైనా కారణాలు కావచ్చు, రాలేకపోయిన పరిస్థితిని మీరందరూ గుర్తు పెట్టుకొని గమనించాలి. 6-7 నెలలు లేదా 9 నెలల సమయం తీసుకున్న ప్రత్యర్థి కావాల్సినంత విధంగా ఆవిడ పబ్లిసిటీ చేసుకున్నారు, ప్రజల్లోకి వెళ్ళారు. ఏమి చేయకపోయినా కూడా ఎలాగో వారు పైనుంచి వచ్చే వ్యక్తిత్వ పరంగా అబద్ధాలను మాత్రమే ప్రచారం చేసుకునే ఒక వ్యక్తి నాయకత్వంలో ఉన్న నాయకులు కాబట్టి అబద్ధానికి ఎక్కువ బలం ఉంటుంది, అరాచకానికి ఎక్కువ బలం ఉంటుంది అని గడిచిన 5 ఏళ్లలో నిరూపించారు. ఆవిడ పశ్చిమ నియోజకవర్గానికి చిలకలూరుపేట నుంచి వచ్చి కేవలం ప్రదర్శనలో మాత్రమే భాగంగా రకరకాల వ్యవహారాలు ఆవిడ నిర్వర్తించారు తప్ప ప్రజలకు ఏనాడు చేరువైంది లేదు. ఓట్ల కోసం ప్రచారాలకు వెళ్ళారు, డోర్ టు డోర్ వెళ్ళారే తప్ప ఎప్పుడు ప్రజల సమస్య మీద మాత్రం దృష్టి పెట్టిన పరిస్థితి మనకి ఎక్కడా కనిపించలేదు. ఈ రోజు ఒక 50 రోజులు మాత్రమే నేను ఈ రంగంలోకి వచ్చినా కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి పరిష్కార దిశగా రోజు కూడా రేపు మన కూటమి రాగానే ఏం చేయాలి అని ఒక బుక్ మాత్రం ఏర్పాటు చేసుకొని ప్రతి సమస్యని నోట్ చేసుకొని వచ్చి రాగానే ఏ సమస్యల మీద దృష్టి పెట్టాలో అనే ఒక ఆకాంక్షతో నిత్యం పనిచేస్తూ ఉన్న నేను ఎక్కడో ఒక చోట గ్యాపులతో ఎవరినో ఒకరిని కలవలేకపోవడం కావచ్చు, అందరి దగ్గరికి వెళ్ళి రాలేకపోవడం కావచ్చు, ఇలా చిన్న చిన్న గ్యాపులు వచ్చాయి. అయితే నేను ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ రోజు మిమ్మల్ని కలవలేకపోయినా, మీతో వచ్చి నేను సంభాషించలేకపోయినా, నేనేంటి అని మీకు చెప్పలేకపోయినా, ఈ 5 ఏళ్లలో పరిచయం అక్కర్లేని ఒక వ్యక్తిగా మీ ముందు నేను నుంచుంటాను అని చెప్పి సభాముఖంగా చెప్తూ ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా. అలాగే మనకి పోలింగ్ వస్తుంది, పోలింగ్ లో కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అంత ఈజీగా అయిపోయే విధంగా అయితే ఏమీ ఉండదు. ఎంత టీడీపీ అడ్డా అది ఇది అని అన్నా కూడా ఇప్పుడు మనం ఒక అవినీతి అక్రమాలతో వేగుతున్నాం కాబట్టి వాటికి బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం ఐకమత్యంగా ఉంటే తప్ప రాక్షసత్వాన్ని మనం ఓడగొట్టలేం. కాబట్టి అందరం సిద్ధంగా ఉండాలి, వాళ్ళని పంపించడానికి, వాళ్ళ ఇళ్లకు పంపించడానికి అందరం మనం సంసిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. రేపు పోలింగ్ లో సైకిల్ గుర్తుకు మాత్రమే ఓటేసి గెలిపించాలి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గ్లాస్ కానివ్వండి, కమలం కానివ్వండి మనకి కనిపించదు.
కేవలం సైకిల్ మాత్రమే ఉంటుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సైకిల్ గుర్తు మీద ఓటేసి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి. 1, 2 అనే నెంబర్స్ తో కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కేవలం గుర్తు ఏది ఉంది అది మన సైకిల్ గుర్తు, దానికి మీరు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ బాధ్యతగా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి కాస్త రావాలి అన్నా, పోలింగ్ జరగాలి అన్నా ఒక ఇబ్బందికరమైన విషయం. గడిచిన హిస్టరీ తీసుకుంటే చాలా బాధాకరమైన పర్సంటేజ్ లో పోలింగ్ ఉంది. దాంట్లో మన అందరం బయటపడాలి ఈ ఇయర్. ఎందుకంటే 2024 ఎలక్షన్స్ అనేవి చాలా ఈజీ ఎలక్షన్స్ కాదు. కత్తి మీద సాము చేస్తున్నామని అనుకోండి మీరు. ఎటు పోయినా అంటే ఏ ఒక్క యామరపాటు ఉన్నా కూడా మనకు ఒక అరాచక ప్రభుత్వం మళ్ళీ మన రాష్ట్రంలోకి వచ్చినా నిజంగా మనము ఈ రాష్ట్రం నుంచి విడిచిపెట్టి మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అనేది లేకుండా చేసేలాగా చేస్తారు. కాబట్టి మనము వేరే పట్టణాలకు కానివ్వండి, దేశాలకు కానివ్వండి వెళ్ళిపోయే పరిస్థితికి వాళ్ళు మనల్ని దిగజారుస్తారని చెప్పి మీరు అది గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఎలాంటి గ్యాప్లు ఇవ్వకుండా, ఆలోచించకుండా, అలసత్వం చూపించకుండా రేపు 13 మాత్రం ఓటేసి జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని పేరున విన్నవించుకుంటూ ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.